సారీ అంకుల్. నీ ప్రాబ్లం ఏంటా అది? రేపు నీకు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేశాక కూడా ఇంతే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటావా? ఢిల్లీ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టకపోతే నా పరువు పోతుంది. అక్కడికి వచ్చేది చిన్న చిన్న వాళ్ళు కాదు, చాలా చాలా పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ల ముందు ఇలా ఇండీసెంట్ గా బిహేవ్ చేయకు. ఒక ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న పెద్ద కంపెనీ తనకు తానుగా ముందుకొచ్చి మన కంపెనీతో టైఅప్ చేసుకోవాలని ఉత్సాహం చూపిస్తుంది. దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. దీని మీద నువ్వు ఎంత కమిటెడ్ గా ఉంటే మనకంత యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పటికైనా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను చెప్పేది శ్రద్ధగా నేర్చుకో. సారీ అంకుల్. నిజంగానే ఆది నిన్న డాడీ చెప్పినట్టు పవిత్ర ట్రాన్స్ లో ఉన్నాడు. అవి నిజంగానే వీడిని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ఆడిస్తున్నట్టుంది. ఇది వీడి తీరు చూసారుగా, ఎంతగా పవిత్ర మాయలో పడిపోయాడో. నేను ఇక్కడ బిజినెస్ ట్రిక్స్ నేర్పిస్తుంటే కనీసం ఆవిడ గారి ఫోన్ కూడా అవాయిడ్ చేయలేనంతగా ఆదిని పవిత్ర తన గ్రిప్ లో పెట్టేసుకుంది. ఇప్పటికైనా మీరిద్దరూ కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహించండి. ఇలాగే కొనసాగితే ఆది లైఫ్ డ్యామేజ్ అవుతుంది. సంజన, నీ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆది నీకు కావాలనుకుంటే మార్చుకో.